అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. కలంకారీ ఇంకా అందరూ బాగా నచ్చుతున్నారు అండ్ బయట కూడా మనకి అన్ని టైప్స్ ఆఫ్ కలంకారీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎపిసోడ్ కూడా దానికి డెడికేట్ చేద్దాము. బట్ ఏంటంటే ఒక్క వేరియేషన్ చాలా సటిల్ కలర్స్లో వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ చందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది. తర్వాత పేస్టల్ కలర్స్లో వస్తాయి. చిన్న చిన్న ప్రింట్ ఇట్లా కొన్ని ఎప్పుడు వచ్చే కలంకారీ ప్రింట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ వేరియేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంచి సటిల్ బేబీ పింక్, చాలా లైట్ బేబీ పింక్ అండ్ ఆ పీచ్ కాంబినేషన్. అక్కడ మనకి ప్లెయిన్ వచ్చి ఆ కింద మళ్ళీ చిన్న పాటి బనారస్ బార్డర్ లాగా ఎడ్జ్లో వస్తుంది. కంప్లీట్ లైట్ వెయిట్ శారీ, మేనేజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఆ ప్లెయిన్ కింద ఎండ్ అయినందుకు ఇక్కడ పళ్ళు పాటలో కూడా మళ్ళీ ప్లెయిన్ ఎండ్ అయ్యి చిన్నగా జరీ ఇట్లా లైన్స్ లాగా వచ్చి టాజల్స్ తోటి ఎండ్ అవుతుంది. కంప్లీట్ లైట్ వెయిట్ శారీ, మంచి పేస్టల్ కలర్స్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. లైక్ ఎప్పుడు కలంకారీ అంటే బ్రైట్ కలర్స్ కాకుండా ఇట్లా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 2400. సో దీంట్లో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్ ఎట్లాగో ఇప్పుడు నేను మొత్తం చూపించాను కాబట్టి దీంట్లో ఒక్కటి మాత్రమే నేను బ్లౌజ్ చూపిస్తాను. తర్వాత ఊరికే అట్లా పట్టుకొని చూపిస్తాను. ఇది మనకి పిస్తా గ్రీన్, కంప్లీట్ పిస్తా గ్రీన్ ఇట్లా ఉంది. కంప్లీట్ ప్రింట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. కింద మనకి ప్లెయిన్, అది కూడా ఆ ప్లెయిన్లో కూడా మనకి డైది ఇంకోటి కనిపిస్తుంది అడిషనల్ లైట్ అండ్ డార్క్ కలర్స్. ఇది వచ్చేసి మనకి కొంగు. తర్వాత బ్లౌజ్ ఇట్లా ఇక్కత్ స్టైల్ ఈ ప్రింట్ వచ్చింది బ్లౌజ్. సో చాలా నీట్గా స్టైలిష్గా బాగున్నాయి. రెగ్యులర్ వచ్చేలాగా డార్క్ కలర్స్ పైన కాకుండా లైట్ కలర్స్ పైన ఉన్నాయి కాబట్టి చూద్దాం అనేసి ఇవి తెప్పించడం జరిగింది. తర్వాత దీంట్లో వీటిష్ కలర్ థర్డ్ది నేను చూపించేది. దీనిపైన లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ మిక్స్ అయ్యి అక్కడ కింద కనిపిస్తుంది కదా, కింద పాటలో చూపించేసి. ఇది వచ్చేసి కొంగు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ప్రైస్ తగ్గట్టుగా ఉంది. దీంట్లో కూడా రిటర్న్ ఆప్షన్ లేదు. కలంకారీలో లేదు అంటే లేదు, ప్లీజ్ అది అర్థం చేసుకోండి. ఇప్పటికైతే సోఫార్ కంప్లీట్ లేదు. నేను మామూలుగా అంటున్నా, కలంకారీలో రిటర్న్ రావడం అయితే జరగలేదు. బట్ స్టిల్ నేను ప్రతిసారి చెప్తే నేను కూడా మీరు వీడియో చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి అని చెప్పవచ్చు కదా దానికి. సో డిఫరెంట్ షేడ్ ఆఫ్ మనకి పేస్టల్ బ్లూ అన్నీ కూడా సోబర్గా మంచిగా ఉన్నాయి. అండ్ ఆ ప్రింట్ కూడా రావడం మరి ఎక్కువ తక్కువ కాకుండా బాగున్నాయి. ఈ సెట్లో ఇట్లా చిన్న ప్రింట్ ఉంది. తర్వాత వేరే సెట్లో వేరేలాగా ఉంది, అవి కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి కొంగు. తర్వాత బ్లౌజ్ ఇట్లా ఉంది. సో నేను కట్టుకున్న దాంట్లో కూడా బ్లౌజ్ ఇట్లాగే ఉంది. ఇప్పుడు వేరే సెట్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూసేది వచ్చేసి మంచి బేబీ పింక్. దానికి మనకి బ్రైట్గా ఇట్లా కలంకారీ డిజైన్ పీకాక్స్ వచ్చినాయి. తర్వాత ఎడ్జ్లో వచ్చేసి పింక్ బ్రైట్గా వచ్చింది, పైన చిన్న బార్డర్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్, కొంగు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. అన్ని దగ్గర మీరు కలంకారీ చూసేసి మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత వేరియేషన్, ఒకలేమో 1000 లోపు చూపిస్తున్నారు, 600 చూపిస్తున్నారు, 1500లలో 2000. బట్ ఆ వేరియేషన్ ఉంది కాబట్టి అందరూ అట్లా చూపిస్తుండొచ్చు. బట్ మన దగ్గర వచ్చేసి జెన్యున్గా ఇది 2400 ప్రైస్ ఉంటే 2400. నిన్న అంటే ఇప్పుడు నేను వీడియో చేసినా కదా, నిన్న పోస్ట్ అయింది అది. సో నిన్న చూపించిన చందేరి కలంకారీ వచ్చేసి 2700 వర్త్. అది ఏదైనా డౌట్ ఉంటే మీరు పర్చేస్ చేసే ముందు అడగండి. బట్ కలంకారీలో రిటర్న్ లేదు. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూవర్స్ ఉంటారు కదా, లైక్ ఒక్కొక్కరు కొన్ని ఛానల్స్కి అట్రాక్ట్ అయ్యి మీరు చూస్తారు కొన్ని రీజన్స్ తోటి. కొందరు దగ్గర మీకు శారీస్ నచ్చి చూస్తారు, కొందరు మాట్లాడే విధానం నచ్చి చూస్తారు, లేకపోతే అలవాటై చూస్తారు. ఇట్లా కూడా ఉంటుంది. అలవాటై కూడా చూసాంలే ఇవాళ ఏమి ఎల్లుల్లి ఏందని కూడా చూస్తారు. సో ఏ రీజన్ ఏది చూసినా కూడా నాకు మాత్రం ఒకటే అలవాటు, అందరితో నేను మంచిగా ఉంటాను. లైక్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను, హానెస్ట్గా చెప్పమని ఫీడ్బ్యాక్ చెప్పమని చెప్తున్నాను ఎవ్రీథింగ్. బట్ ప్రైస్ విషయానికి వస్తే ఓవర్ ప్రైస్డ్ అనో వేరో అనేది నాది బేస్ చేసుకొని చెప్పండి. నా దగ్గర పర్చేస్ చేసి మీరు తెచ్చుకున్న తర్వాత చెప్తే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. 100% అది యాక్సెప్ట్ కూడా చేస్తాను. రిటర్న్ ఎక్స్చేంజ్ అన్నిట్లో ఉంది, ఓన్లీ కలంకారీలో లేదు మొర్రో అని చెప్తున్నా అంతే, అంతకుమించి నేనేమీ చెప్పట్లేదు. సో ఇది అయిపోయింది కదా. దీంట్లో నెక్స్ట్ కలర్స్ మనం కంటిన్యూ చేద్దాము. బ్లూ షేడ్ ఇట్లా వచ్చింది. సో కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు, ఇట్లా అర్థమవుతుంది కదా. కంప్లీట్ బాడీ ఇట్లా వస్తుంది, కింద మనకి బార్డర్ వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి కొంగు అండ్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఇది. సో కాంబినేషన్ చెప్పాలంటున్నా అసలు రామా గ్రీన్ లాగా ఉంది, కొంచెం రామా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ కాంబినేషన్ లాగా ఉంది. నెక్స్ట్ దీంట్లో కూడా ఒక పిస్తా కలర్ కంటిన్యూ అయింది. అన్ని షేడ్స్ కూడా మెయిన్ చూస్తే ఏంటంటే మనకి పేస్టల్ కలర్స్, కంప్లీట్ పేస్టల్ కలర్స్. ఉల్టా పడుతుందా, కొంగిట్ వచ్చింది కరెక్ట్.
ఇవి చెప్పిన కదా, రోజు కలంకారీ ఎక్కువ చూడడం వల్ల అది అటు ఇటు. నిన్న పటోలా కూడా అట్లనే చేసిన. మనకి పిస్తా కలర్ ఈ బేస్డ్ వచ్చేసి కంప్లీట్ బాడీ ఇది కొంగు, తర్వాత బ్లౌజ్, తర్వాత మధ్యలో బాడీ మనకి క్రీమ్ అండ్ కొంచెం ఎల్లో మిక్స్ అలాగా ఉండి ఎడ్జ్లో మనకి ఎల్లో ఉంది. సో కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది. ప్రైస్ వచ్చేసి అన్నీ కూడా 2400. ఇవి వాషబుల్లే, పెద్ద టెన్షన్ ఏం లేదు, ఈజీగా వాష్ చేయొచ్చు. బట్ ఈ కలర్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. వేరే డార్క్ కలర్స్ ఇంట్లో వేరే చీరలు కానీ వేరే బట్టలు కానీ అయిందంటే ఇది ఎత్తుస్తుంటారు మొత్తం. దీనికి కలర్స్ అంటే ఇంకా ఏమీ చేయలేము. జాగ్రత్తగా దేని దానికి సపరేట్ బకెట్లో పెట్టుకుంటే ప్రాపర్గా వాష్ అయిపోతే. ఇది బ్లౌజ్ ఇది. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు ఎట్లాగో చీరలు చూస్తున్నాం కాబట్టి ఇది మనకి ట్రాన్స్పరెంట్ ఎంత ఉంది గమనిస్తాము. మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు. సెమీ చందేరి ఫ్యాబ్రిక్, వాషబుల్ ఫ్యాబ్రిక్. తర్వాత ఇది కాంబినేషన్ మనకి లైట్ బ్లూ విత్ కొంచెం డార్క్ బ్లూ, స్కై బ్లూ కాంబినేషన్ చెప్పొచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి కొంగు పార్ట్. ఇందులో గమనిస్తే ఈ పువ్వులు ఇట్లున్నాయి, లైక్ ఇవి పువ్వులు ఇందాక చూసిన దాంట్లో ఎగ్జాక్ట్ లోటస్ అట్లున్నాయి. అండ్ ముచ్చట తగ్గుతుంది, బికాస్ చీరలు ఎక్కువ ఎత్తున కొద్దికి ముచ్చట తగ్గుతుంది. దానికి సపరేట్ ఎపిసోడ్స్ పెట్టుకున్నాం కదా, అట్లా చేద్దాం. ఇది ప్రింటెడ్ బ్లౌజ్ దీనికి. తర్వాత పీచ్, లైట్ పీచ్కి పింక్ కాంబినేషన్. కరెక్ట్ పట్టుకున్నా. శారీ మొత్తం ఇట్లా. తర్వాత దీనికి వచ్చిన కొంగు, బ్లౌజ్ చూపిస్తాం. ఇది వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్. నేను కంప్లీట్ ఇట్లా కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా నాకు మిర్రర్లో చూసుకుంటే మంచిగా అనిపించింది. ఇన్ కేస్ దీంట్లో బ్లౌజ్ కాకుండా ఎప్పుడన్నా కాంట్రాస్ట్ అంటే కూడా అది బ్లెండ్ అయ్యేలాగా ఉండాలి. కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎల్లో ఉంది కదా అని ఎల్లో వేస్తే పిచ్చిగా ఉంటుంది, అస్సలు బాగుండదు. కొన్ని కాంబినేషన్స్ ట్రై చేసి, దీనికి కూడా రెడ్, మెరూన్స్ అట్లా కొంచెం కాంబినేషన్స్ ట్రై చేస్తుంటే బాగుంటుంది. మనము ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని బ్లౌజ్ ట్రై చేస్తే మనకు కూడా తెలిసిపోతుంది. ఊరికే పొద్దున్నాక అవతలని బాగుందా బాగాలేదా అంటే వాళ్ళు ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. పక్క వాళ్ళు అడగకుంటే అద్దంలో చూసుకొని మనకు కాన్ఫిడెంట్ ఉంటే అదే కరెక్ట్ అనుకొని పోతూనే ఉండాలి. గ్రే కాంబినేషన్, గ్రేకి ఇక్కడ ఎడ్జ్లో మనకి దాంట్లోనే ఒక షేడ్ ఆఫ్ డార్క్ గ్రే వచ్చింది కాంబినేషన్లో. మనకి కొంగు ఇట్లా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ ఒక్కటి ఇది. సో వేరియేషన్ తెలుస్తుంది కాబట్టి మీరు ఎట్లాగో నంబర్స్ కూడా ఇస్తాము, దాన్ని బట్టి స్క్రీన్ షాట్ పెట్టండి. ఎంత చెప్పినా మీరు ప్లేస్ వెంటనే మెన్షన్ చేయకపోతే ఆ శారీ నేను వెంటనే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, ఫటాఫట్ ఇచ్చేస్తా. ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను, బికాస్ డైలీ చెప్తున్నాను, చెప్పడము అయితే చెప్తున్నాను, కానీ మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ గేమ్ ఆడారనుకోండి ఆ శారీ వేరే వాళ్ళకి పోతుంది. సో అదొక్కటి వద్దు అంటే వెంటనే చెప్పండి. నేను ఎట్లాగో ఆన్లైన్ ఉంటాను కాబట్టి నాకు మీరే లోకం, నాకు ఇంకేం లోకం ఉంది. ఒకసారి ఆర్డర్స్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయి ఆన్లైన్ ఉంటే నేను మంచిగా పాటలు వినుకుంటా, ఇదే పనులు ఉంటా. సో ఇది కూడా కాంబినేషన్ మనకి క్రీమ్ బేస్డ్ వచ్చి ఎడ్జ్లో మనకి ఎల్లో వచ్చింది. ప్యాటర్న్ కంప్లీట్ ఇట్లా ఉంటుంది. ఈ పువ్వులది, ఈ పువ్వులు ఏదైతే కనిపిస్తున్నాయో ఈ సెట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది మనకి కొంగు, తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి లాస్ట్ సెట్. దీంట్లో ఏంటంటే నిన్న మనకి చందేరిలో వచ్చింది కదా ఇట్లా డాన్సింగ్ లాగా అమ్మాయి అబ్బాయి ఆ ప్యాటర్న్ లాగా ఉంది. బట్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ పైన డార్క్ ఇవి బాగున్నాయి. అంటే ఫస్ట్ అయితే నేను కట్టుకున్నది అయితే చాలా చిన్న ప్రింట్ ఉంది. ఎవరు ఏది ప్రిఫర్ చేసినా చాయిస్ ఉంది కాబట్టి చూడండి. మొత్తం ఒక 16 ఉన్నాయా, 16 ఉన్నాయి మొత్తం శారీస్. మనకి దీంట్లో కొంగు చూసిండ్రా మళ్ళీ వేరియేషన్ ఉంది, అలా గలగా ఉన్నాయి మొత్తం అన్నిటికీ. ఇది కూడా బ్లౌజ్ కూడా మస్తుంది, ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పైన ఇట్లా రావడం వల్ల మంచిగా ఉంది. సో మీరు ఇదే ప్రిఫర్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ వేరే తీసుకునే కంటే. కలంకారీయే కదా ఏమవుతుంది అనుకుంటే మీరు ఏ ప్రైస్ అయినా వేసుకోవచ్చు. లేదు క్వాలిటీతో పాటు కలంకారీ కావాలంటే దాని తగ్గట్టు రేట్ ఉంటుంది. మళ్ళీ చెప్పాలా, పిండి కొద్ది రొట్టె అని చెప్పి ఇంకా దీనికి కొత్త సామెత ఏదైనా ఆలోచిస్తా. ఇది మనకి క్రీమ్ బేస్డ్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్. సో ఆల్మోస్ట్ అన్ని కాంబినేషన్స్ కూడా అన్ని డిజైన్స్లో రిపీట్ అయినాయి గమనిస్తే. సో ఇట్లా వచ్చింది. ఇది మనకి కొంగు కూడా డిఫరెంట్గా ఉంది. ఇందులో ఈ ప్యాటర్న్ అన్నీ కూడా ఏ కలర్స్ చూసి వీడియో ఎండ్ చేద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి దీంట్లో కంటిన్యూ అయ్యేది. ఈ బ్లూ కాంబినేషన్ ఒకటి, డాన్సింగ్ అమ్మాయి అబ్బాయి టైప్ ఉన్నారు కదా, ఈ దాంట్లో బాడీ ఇది, తర్వాత కొంగు ఇది,
అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. ఏజ్ గ్రూప్ అంటే లైక్ మరీ 30 లోపు అయితే ప్రిఫర్ చేయరేమో, మేబీ 30 అబౌవ్ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 50-60 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా కట్టుకోవచ్చు, బికాస్ లైట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి. మొన్నటివన్నా కొంచెం డార్క్ కలర్స్ అని చెప్పొచ్చు నిన్నటివి, బట్ ఇవైతే లైట్ కలర్స్ కాబట్టి ఎవరు కట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. వచ్చేసి కొంగు, తర్వాత దీంట్లో బ్లౌజ్ ఇది మంచి బ్రైట్గా మంచిగా వచ్చింది. సో చూసిండ్రు కదా ఎట్లా అనిపించినాయి. ఇవాళ వచ్చి వేరే లాగున్నాయి కదా, అంటే అన్ని లైట్ కలర్స్ పైన మనకి డార్క్ ప్రింట్స్ లాగున్నాయి. ఒకటైతే ఇట్లా చిన్న ప్రింట్, ఇదైతే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగానే మీకు ఇంకా అలవాటు అయిపోయింటారు లాస్ట్ వీట్ ఎప్పుడు నేను ఇంకా మారుస్తా, వేరేలాగా మారుస్తా. సో మీరు ఫోటోలు అయితే పెట్టుండాలి, అలా మార్చే పని ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకుండా కూడా నేను ఆపలేను, వేరే విధంగా చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సమంత కోసం చేసుకోండి. బాయ్.